హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. నా బర్త్డే సెలబ్రేషన్స్లో కేక్ కటింగ్ ఎపిసోడ్ ఆల్రెడీ పార్ట్ 1గా రిలీజ్ చేశాను అనమాట. ఇప్పుడు మీరు చూసిన క్లిప్స్ అన్నీ పార్ట్ 1లో అనమాట. జస్ట్ లైక్ ఏ గ్లిమ్స్ యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. మీలో ఎవరన్నా ఆ వీడియో చూడుకుని ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఒక నిమిషం ఏం అర్థం కాలేదురా, నిజంగానే ఏం అర్థం కాలేదు. హ్యాపీ బర్త్డే అన్న ప్లీజ్. ఒక ప్లాన్ తో ప్లాన్ గా ఉన్నారు. నీకు గుర్తుందా మధ్యలో తర్వాత ఫోన్ చేసి ఈ రోజు వెళ్తున్నారా రేపు వెళ్తున్నారా మళ్ళీ దానికా కేక్ స్మాష్ చేస్తావా కవిల్య? ఆహా, కేక్ బాగుంది టేస్ట్. అంకుల్ మేము వెళ్ళిన వెంటనే కాల్ చేస్తాను. రాణిస్తారా హాస్టల్? ఎలా ఉందా? గేట్ వేసేస్తారు. అవునా, చిన్నమ్మంది అన్నాళ్ళరా కైవల్య. దివ్య అండ్ సంధ్యక్క వాళ్ళు 12ంటికి డోర్ ఎలా అన్లాక్ చేసుకొని వచ్చారో నేను మీకు లాస్ట్ వీడియోలో పోస్ట్ చేయలేదు. ఈ సెకండ్ పార్ట్లో యాడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు చూస్తుంది అదే వీడియో అనమాట. దొంగల ముఠాల్లాగా చూడండి ఒక్కొక్కరు ఎట్లా వస్తున్నారు లిఫ్ట్లో నుంచి. వీళ్ళందరినీ చూసి నా రియాక్షన్ అండ్ కైవల్య రియాక్షన్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలోనే ఉందన్నమాట. వన్స్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఫస్ట్ పార్ట్కి కంటిన్యూషన్ క్లిప్స్ రెడీగా ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ అవర్ వీడియో. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. టైము 1 గంట దాటింది. ఎంత అయింది? 1:08. ఈరోజు ఏంటి స్పెషల్? కైవల్య నిద్రపోకుండా ఉంటా. కైవల్య నిద్రపోకుండా ఉంటాను రీజన్ ఏంటి? పక్కన పెట్టి చూస్తుంది. యాడకమ్మా జారుతాము. కైవల్య నిద్రపోకుండా ఉండడానికి రీజన్ ఏంటి? వాళ్ళ చిన్నమ్మ వచ్చింది కాబట్టి. వాళ్ళ చిన్నమ్మ ఎందుకు వచ్చింది? సండే కాబట్టి అంతే, ఇంకేం లేవు. స్పెషల్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. హర్ట్ అవుతున్నా, ఫీల్ అవుతున్నావా? ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ రావట్లేదని. అసలు మీ బావరా. ఈరోజు ఇంకొక స్పెషల్ ఉంది ఈరోజు. కనుక్కో కనుక్కో కనుక్కో. తెలుసు, కైవల్య 11th బర్త్డే, 11th మంత్. అమ్మా నేను లేపారమ్మా, అసలు వచ్చారు మామూలు కాదు. నాకైతే అసలు ఏం అర్థం కాలేదు ఒక నిమిషం. అసలు నిద్రలో ఏం లేను. సాకెట్ కి ఫోన్ చూసుకుంటా.
1 by 1 డోర్ తీసి దివ్య ఒక్కటైతే ఓకే. వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. చేగొండ నుంచి మనుషులు మాట్లాడుకొని వచ్చిందా ఏంది? చేయగొండ నుంచి మనుషులు మాట్లాడుకొని రాలే, అమీర్పేట నుంచి మనుషులు మాట్లాడుకొని వచ్చింది. హేమ వాళ్ళని తీసుకొని వచ్చింది. వెళ్ళిపోయారు వాళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారా? ఏది క్యాచ్ పట్టలేదు. అది ఆట వస్తువు కాదు, అది ఆట వస్తువే, అది ఆడుకోవడానికే తీసుకొచ్చారు. నాన్నకి ఫోన్ నాన్నకి పడేయకూడదు నాన్నకి. గుడ్ క్యాచ్ నానా. ఇప్పుడు ఆ ఫోన్ అలవాటు అయితే మిగతా అన్ని ఫోన్స్ కూడా అంతే ఈజీ. ఇంకా పడుకోనా 1:30 అవుతుంది. కైవల్య అదా నాకు పెట్టకుండా తినేస్తున్నాడు రా. ఈ రోజు మా అక్క బర్త్డే కేక్ తెచ్చింది, అందుకు నువ్వు టేస్ట్ చేస్తావని కాదు. అరే నేను కైవల్య 11th month బర్త్డే తెచ్చేదేమో అనుకున్నాను. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నేను మా అక్క కోసం తెచ్చా, మీ అమ్మాయి కోసం నువ్వు తెచ్చుకో. నేను ఎందుకు తెస్తా? ఓ తల్లి, హ్యాపీ 11th month బర్త్డే కైవల్య. పెట్టారు దాన్ని కూడా ఈరోజు. నాకు పెడతావా? కేక్ స్మాష్ చేద్దామని చాలా చూసింది కైవల్య. నాకు పెట్టాక లటక్కన వేసుకున్నాడు రా. ఉరి చూడరా ఇదిగా అమ్మకి పెట్టినానా? అమ్మకి పెట్టి హ్యాపీ బర్త్డే చెప్పాను. అమ్మకి హ్యాపీ బర్త్డే అమ్మా. క్లాప్స్ కొట్టి క్లాప్స్ కొట్టినా. Thank you for the wishes at 1:30. అరే చిన్ని బావా రావా అంటే ఇదేమన్నా ఫస్ట్ బర్త్డేనా మీ అక్కది పెళ్ళయ్యాక? ఫస్ట్ బర్త్డే ఏం కాదుగా రావడానికి అన్నట్రా. నిజంగా చెప్పు. కేక్ బాగుంది. మా కైవల్యకి జనాలుంటే అస్సలు నిద్ర రాదు. నైట్ ఎంతసేపు గోల గోల చేసిందో అసలు, పడుకోమంటే పడుకోకుండా. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏమో ఆదమర్చి నిద్రపోతుంది. ఎంత క్యూట్గా పడుకుందో. ఇలా పడుకోవడం కైవల్య అయితే ఫస్ట్ టైము. సో నేను లేచేసరికి కూడా 9:30 అయిపోయింది అనమాట. వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్గా అమ్మ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసింది. బట్ నేను దివ్య మాత్రం కెఫేకి వెళ్ళి తినేసాము. దోశ, ఇడ్లీ, పూరి, వడ అన్నీ మిక్స్ కొట్టేసామన్నమాట. దివ్య ఓపెనింగ్ రోజు రాలేదు కదా, సో అందుకని ఈరోజు అవన్నీ టేస్ట్ చేసేసింది. మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చేసరికి 11 అయిపోయింది అటు ఇటుగా. అండ్ లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాము. చికెన్ బిర్యానీయో మటన్ కర్రీ అలా చేద్దామని అనుకున్నాను. బట్ మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి తపస్వి మాత్రం అస్సలు కుదరదు, ఇంట్లో బయటికి వెళ్ళాల్సిందే అని పట్టుకొని కూర్చుంది. మా అమ్మ, మా నాయనమ్మ వీళ్ళందరూ బయటికి ఎందుకు, ఇంట్లోనే చేసుకొని తిన్నామని తను ఎన్నిసార్లు చెప్పినా కానీ
ఫైనల్ కాల్గా అడిగాను తపస్విని, ఇంట్లోనా బయట అని చెప్పి. తపస్వి మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాలేదు, బయటనే వెళ్ళాలి అని చెప్పేసింది. సో తను అంతలాగా అడుగుతుంది కదా, అండ్ వాళ్ళు హైదరాబాద్ వచ్చేదే అప్పుడప్పుడు. సో ఇంకా ఇంట్లో ఎందుకులే అని చెప్పేసి ఇంకా బయటకని ఫిక్స్ అయిపోయాను. బయటకని నేను ఫిక్స్ అయిందే అరౌండ్ 12-12:30కి అనమాట, ఆఫ్టర్నూన్. సో వన్స్ నాకు కన్ఫర్మేషన్ అయిన తర్వాత అత్తయ్య, మామయ్య, అక్క, బావగారు వాళ్ళకు కూడా కాల్ చేసి రెడీ అయిపోయి ఉండమని చెప్పాను. అందరికీ చెప్పడం అయితే చెప్పా, కానీ ఇప్పుడు వీళ్ళందరికీ ఎక్కడ పెట్టాలి ఫుడ్ అనేది మాత్రం నాకు క్వశ్చన్ మార్క్ అనమాట. జైల్లో పడేసానా? మా సైడ్ కేక్ కటింగ్కి రాకపోతే అలాగే ఉంటుంది. నీకు పనిష్మెంట్ 20 IPC 408123456 IPC కాదు, ఇప్పుడు మారింది, భారతీయ న్యాయ సంహిత మారింది. నాకు అర్థం కాలేదు సార్. ఫోన్ నెంబర్ చెప్తున్నా 9160. నాకు పర్సనల్గా హైదరాబాద్లో ఫుడ్ ఏ రెస్టారెంట్లో బాగుంటుంది ఏంటి అనేది పెద్దగా ఐడియా లేదు. అండ్ రమేష్ అయితే బయట ఫుడ్ అసలు ఎక్కువ ప్రిఫర్ చేయడు, ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేస్తాడనమాట ఏదైనా కానీ. నేనే అప్పుడప్పుడు కంపైల్ చేస్తా బయటికి వెళ్దాము లైక్ నేను అలా కంపైల్ చేసేది కూడా మండీకి వెళ్ళటానికే. సో ఎప్పుడు అరేబియన్ మండీకి అయితే వెళ్తాము బయటకు వెళ్ళినప్పుడు. మామూలు రెస్టారెంట్స్కి అయితే చాలా తక్కువ మేము వెళ్ళేది. సో ఇప్పుడు వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాలి, మండీకి తీసుకెళ్ళాలా ఏంటా అని చెప్పి నాకు క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ ఒక్క విషయం మాత్రం నేను అనుకున్నా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ అందరం ఒకే చోట ఉండాలి. ఒక నలుగురు ఒక టేబుల్ దగ్గర, ఇంకో నలుగురు ఇంకో టేబుల్ దగ్గర, అలా అక్కడక్కడ కాకుండా అందరం ఒకే చోట కూర్చొని తినాలి అని అనుకున్నాను. సో అలాంటి ప్లేస్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది ఐడియా లేదు. ఒకవేళ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ 15 మెంబర్స్ పట్టే సిట్టింగ్ టేబుల్ ఉన్నా కానీ అది ఆల్రెడీ బుక్ అయిపోవచ్చు. సో ఇలా మల్టిపుల్ క్వెరీస్ ఉన్నాయి. నాకు ఎక్కువ టైం కూడా లేదు రెస్టారెంట్ని సర్చ్ చేయడానికి కూడా. టైం వాళ్ళు 12:30 అయిపోయింది. వితిన్ 1 అవర్లో మేము రెస్టారెంట్కి వెళ్ళిపోవాలి. సో దేనికి వెళ్ళాలో ఒక క్లారిటీ లేదు. ఈ టైంలో దివ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ రెస్టారెంట్కి వచ్చారంట. సో 15 మెంబర్స్కి సరిపడా సీటర్స్ ఉంటుంది, సో బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే దివ్య నాకు చెప్పింది. సో యా అందరూ ఒకే చోట కూర్చొని తినేటట్టయితే వెల్ అండ్ గుడ్ కదా అని చెప్పేసి నేను ఓకే అన్నాను. ఈ రెస్టారెంట్కి వెళ్ళాలని చెప్పేసి 1 కల్లే ఫిక్స్ అయిపోయాము. సో వెంటనే వాళ్ళకి కాల్ చేసేసామన్నమాట, ఇలా 15 మెంబర్స్ వస్తాము, సో ప్రీ బుకింగ్స్ ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి. సో వాళ్ళైతే ఒక ప్రైవేట్ రూమ్ ఇలా ఉంటుంది, సో 500 అడ్వాన్స్ పే చేసి బుక్ చేసుకోవాలన్నారు. మేము అరౌండ్ 1:32 ఆ లోపల వస్తామని చెప్పేసి బుక్ చేసామన్నమాట. మేము వెళ్ళేసరికి 2:30 అయింది. యాక్చువల్లీ ఆన్ టైంలోనే వెళ్ళే వాళ్ళం. బట్ ఏమైందంటే గూగుల్ మ్యాప్స్లో ఈ రెస్టారెంట్ కొడితే లొకేషన్ కరెక్ట్గా చూపించలేదు. ఫ్రంట్ డోర్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్, బిల్డింగ్ బ్యాక్ సైడ్ చూపించిందనమాట. సో అక్కడి నుంచి ఎంట్రన్సే లేదు. తీరా చూస్తే మళ్ళీ ఒక 15 మినిట్స్ జర్నీ చేసి బిల్డింగ్ ఫ్రంట్కి రావాల్సి వచ్చింది. అదైతే పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. అసలు 2 సార్లు అక్కడక్కడే తిరిగాము. లొకేషన్ అక్కడే ఉందని చూపిస్తుంది, బట్ లోపలికి ఎంట్రన్స్ అయితే ఉండదు. మళ్ళీ మొత్తం తిరిగి వచ్చేసరికి 2:30 అయింది. జిస్మత్ జైల్ మండి అనగానే అర్థమైపోతుంది జైల్ థీమ్ అని చెప్పేసి. సో ఇక్కడ సిట్టింగ్ అంతా కూడా సెల్ లాగా ఉంటుంది, అందులో సిట్టింగ్ అనమాట. 4 సిట్టింగ్ 6 సిట్టింగ్స్ ఇలా ఉన్నాయి. బట్ మేము తీసుకున్న ప్రైవేట్ రూమ్లో అయితే ఈ థీమ్ ఏం ఇంక్లూడ్ కాదు, అది నార్మల్గానే ఉంటుందన్నమాట. మెనూ విషయానికి వస్తే ఇక్కడ కాంబోస్ ఉన్నాయి. కాంబో ఫర్ 10 పీపుల్, కాంబో ఫర్ 15 పీపుల్ అని చెప్పి. సో 15 మెంబర్స్కి సరిపడే ఒక కాంబో ప్యాక్ అనమాట. వాటిలో చికెన్, మటన్ కూడా ఉన్నాయి సపరేట్ కాంబోస్. చికెన్ కాంబో ఫర్ 10 పీపుల్, చికెన్ కాంబో ఫర్ 15 పీపుల్ అలా. మటన్ కాంబో ఫర్ 10 పీపుల్, మటన్ కాంబో ఫర్ 15 పీపుల్ అలా ఉన్నాయి. సో మేమైతే చికెనే తీసుకున్నాము. సో అందులోనే స్టార్టర్స్ అండ్ బిర్యానీ 2 వస్తాయన్నమాట. మేము ఆల్మోస్ట్ 12 మెంబర్స్ ఉన్నాము నాన్ వెజ్ తినేవాళ్ళం, అండ్ 3 వెజ్ తినేవాళ్ళం అనమాట. వెజ్ వాళ్ళకి పన్నీర్ చెప్పేశాము. కైవల్య, వేక్ష, దేవాంశ్ మాత్రం బాగానే ఎంజాయ్ చేశారు. కైవల్య అయితే సెంటర్లో కూర్చొని ఇటు ఇటు వెళ్తుంది. తను వెళ్ళలేకపోతే అందరినీ రమ్మని అంటుంది అనమాట. వేక్ష కూడా తిరుగుతూ ఎంజాయ్ చేసింది. ఇంకా దేవాంశ్ అయితే చెప్పనే అక్కర్లేదు, అక్కడ ఒక నిచ్చెన లాగా ఉంది, దాన్ని ఎక్కి ఇంకా పైన కూర్చుంటాడనమాట. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మాకు కూడా అందరం కనిపిస్తున్నాం కదా, ఒకళ్ళం మాట్లాడుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. మన వాయిసెస్ బయటకు వెళ్ళవు, బయట వాళ్ళ డిస్టర్బెన్స్ ఏమీ మనకు రాదు. అంతా ఓకే, కానీ ఈ వీడియోస్కి ఒరిజినల్ ఆడియో ఉంటే ఇంకా మేము ఎంత ఎంజాయ్ చేసామనేది మీకు బాగా అర్థమైద్ది. బట్
ఒరిజినల్ ఆడియో పెట్టడానికి ఒక ప్రాబ్లం ఉందండి. రెస్టారెంట్ వాళ్ళు కామ్ అండ్ పీస్గా ఉంటుందని చెప్పి మూవీ సాంగ్స్ పెడుతూ ఉంటారు కదా. సో దానివల్ల నేను ఒరిజినల్ ఆడియో పెట్టలేకపోతున్నాను. మా మాటలతో పాటు ఆ మ్యూజిక్ కూడా వస్తుంది, ఆ పాటలు కూడా వస్తాయి అన్నమాట. సో అవి వచ్చినప్పుడు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కాపీరైట్ వేస్తారు. సో అది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది అనమాట నాకు. అందుకనే నేను వాయిస్ ఓవర్తో కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సారీ ఫర్ దాట్. నేను అక్కడికి వెళ్ళి అడిగాను రెస్టారెంట్ వాళ్ళని, మ్యూజిక్ ప్రైవేట్ రూమ్ వరకు ఆఫ్ అవుతుందా లేదా అని చెప్పి. బట్ వాళ్ళు కనెక్షన్ మొత్తం ఓవరాల్ ఉంది, ప్రైవేట్ రూమ్కి సపరేట్గా లేదు అని అన్నారు. సో ఇంకా తప్పట్లేదు, అందుకే ఇలా వాయిస్ ఓవర్ వీడియో మొత్తం ఇస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది, కానీ నాకైతే బిగ్ డిసప్పాయింట్ అయితే ఫుడ్ డిలే అండి. బాబోయ్ ఎంత డిలే చేశారంటే, మేము 2:30కి వచ్చాము, మాకు ఈ స్టార్టర్స్ రావడానికి 3:30 అయిందండి. 1 అవర్ కూర్చున్నాము ఖాళీగా ఇక్కడ. మేము అక్కడికి 1:32కి అల్లే వస్తామని చెప్పేసి బుక్ చేసుకున్నా కానీ వాళ్ళు డిలే చేశారు. ఎందుకు డిలే చేశారు ఏంటి అని చెప్పి మేము వెళ్ళి అడిగితే, మీరు ½ అన్ అవర్ లేట్గా వచ్చారు, సో మీకు ప్రిపేర్ చేసిన స్టార్టర్స్ అన్నీ వేరే వాళ్ళు ఆర్డర్ చేస్తే వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి సోది చెప్పారు. నాకైతే నిజంగా ఫుడ్ డిలే అనేది చాలా చాలా డిసప్పాయింట్మెంట్. సరే స్టార్టర్స్ ఇంత లేట్గా వచ్చాయని చెప్పేసి వెంటనే స్టార్టర్స్ వచ్చిన వెంటనే నాకు రైస్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చేసేయండి అని అంటే, మీరు స్టార్టర్స్ అయిపోయిన తర్వాత చెప్పండి, మేము ఖచ్చితంగా తీసుకొని వస్తాం వెంటనే అన్నారు. ట్రస్ట్ మీ, స్టార్టర్స్ 3:30కి వచ్చాయని చెప్పా కదా, మాకు ఈ బిర్యానీ 4:15కి వచ్చింది. 45 మినిట్స్ అయిందనమాట. నాకు మా చెల్లికి బీపీ వచ్చేసింది, అరిచేసాం ఇంకా వాళ్ళ మీద అసలు ఇంత లేట్ ఏంటి అని చెప్పేసి. సో బిర్యానీ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట 10 మెంబర్స్ దగ్గర. వీళ్ళు వేసుకుంటూ వెళ్ళారు, బాగానే ఉంది. బట్ సరిపోదా అని ఒక చిన్న డౌట్ వచ్చిందనమాట. వీడేమో సరిపోలేదు అని చెప్పి తర్వాత ఆర్డర్ ఇద్దామా అంటే గంటలు చేసేస్తున్నాడు ఒక్క ఆర్డర్ తీసుకొని రావడానికి. సో అందుకని నాకు దివ్యకి కొంచెం డౌట్ వచ్చింది, సరిపోదేమో ఇంతమంది ఉన్నామని చెప్పేసి మళ్ళీ సింగిల్ ప్లేట్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. ట్రస్ట్ మీ, అది అస్సలు కదలలేదు. అది మళ్ళీ పార్సిల్ పెట్టించుకొని వెళ్ళిపోయాం. కానీ ఇదే ఎక్కువైపోయింది. క్వాంటిటీ ఇచ్చారు, బాగానే ఇచ్చారు, టేస్ట్ కూడా బాగుందబ్బా. కాకపోతే వెయిట్ అనేది అసలు దారుణమైన వెయిటింగ్. ఆ వెయిటింగ్ తట్టుకోలేము. మంచి ఆకలి మీద ఉన్న వాళ్ళు అయితే చచ్చిపోతారు అక్కడే ఆకలికి, అంత వెయిట్ చేపిస్తారు. కాంబోలో స్టార్టర్స్ కూడా చికెన్ ఐటమ్స్ 3-4 వెరైటీస్ ఇచ్చారు, అవి కూడా టేస్ట్ బాగున్నాయి. నాకైతే మెయినీస్ చాలా బాగా నచ్చింది. ఆ మెయినీసే నాకుండా కూర్చున్న వాడు బిర్యానీ తీసుకొచ్చే అంతసేపు అంత టైం చేశాడు. ఎప్పుడో 2:30కి వస్తే మేమందరం తిని బయటికి వెళ్ళేసరికి 5 అయింది. అంత టైం అయింది. అదే వాడు టక్క తీసుకొచ్చి మేము తినేసి వెళ్ళిపోతే గంటలో అయిపోయేది. 2.5 గంటలు అనమాట. అండ్ ఫుడ్ అయితే ఇదే ఎక్కువైపోయింది. నేనైతే నా శాయశక్తులా ప్రయత్నించాను కంప్లీట్ చేయడానికి. చివరికి మేము ముగ్గురమే కూర్చొని ఆపసొప్పాలు పడుతున్నాం, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. హలో ఫ్రెండ్స్, ఇది మొత్తం తినుకుంటా వెళ్ళి చివరికి అక్కడ కూర్చున్నారు వాళ్ళు. బిల్ ఎంత అయింది అనుకుంటున్నావు? 5200. ఆగు, బిల్ ఎంత అయింది అనుకుంటున్నాను నాన్నగారు? బిల్ ఎంత అయింది అనుకుంటున్నాను నాయనమ్మా? ఓకే, ఇన్ని వేలు అని చెప్పు. నువ్వెంత 3-4 గంటలు ఎక్కువ కాదు, 3-4 వేలా? నువ్వు 5,000 ఇందాకనే చెప్పాను. మీరు అత్తయ్యా? నేను అంత 5,000 అనుకుంటున్నా. 5,000? బావగారు బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు? మావయ్య బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు? 6. ఓకే బావగారు, బిల్లు 5+. అక్క బిల్ ఎంత అయింది అనుకుంటున్నావు? అక్కకి కొంచెం ఐడియా ఉంటది, ఎందుకంటే ఇందాక నేను ఆల్రెడీ కొంచెం చెప్పాను, మొత్తం తెలియదు. ఐ థింక్ 6.5 తీసుకోలేదు. 6.5, 7. బాబాయ్ నువ్వే ఎంత అనుకుంటున్నావు? అన్నాను మీరు 7 to 8. అందరికన్నా అక్క నీకు ఎంతో కొంత తెలుసు, నువ్వే చాలా ఎక్కువ చెప్పావు. వాళ్ళందరికీ ఏం తెలియపోయినా కానీ 6.5 ఎంతో చెప్పింది. అంటే మందే 5 అని చెప్పినప్పుడు మళ్ళీ 12 ఎక్స్ట్రా ఉన్నాయి కదా. 5 అని చెప్పాక ఏమన్నాను? 15%. ఇప్పుడు నీ కార్డుతో పే చేస్తే నువ్వు కరెక్ట్ చెప్పక నేను కరెక్ట్ చెప్తానా? కార్డుతో పే చేశాడు, మెసేజ్ వచ్చింది 5200 అని కరెక్ట్ చెప్పాడు. నేను కరెక్ట్గా చెప్పానా అంటే నువ్వు డైరెక్ట్ అనుకోండి. ఎందుకు నేను కరెక్ట్గా చెప్పాను ఫ్రెండ్స్? బిల్లు మెసేజ్ చూసి కరెక్ట్గా చెప్పడం కాదు. చూసారా?
ఎక్కినంతనే ఆగిపోయింది. ఎక్కడ వెంటనే మూవ్ అయింది ఆగిపోయింది. వచ్చి మళ్ళీ మూవ్లోనే ఆగింది. కాదు మనం బయటకు రాగానే దొరికిపోయారు దివ్య వీళ్ళిద్దరు. మేమిద్దరం చెడ్డ బట్టలు వేసుకుంటున్నాం. నువ్వు ఊరుకోమా అంటావు. దెబ్బకు మెట్లు చెబుతున్నారు అందరూ. మేము లిఫ్ట్లో వస్తాం, మీరు ఎలా ఇవే తగ్గించుకుంటే మంచిది. బావా లిఫ్ట్లో సీసీ కెమెరాలు ఉంటాయి బావా. సో కడుపు నిండా భోజనం చేద్దామని ఇంటి దగ్గర పావుదక్కులు ఇంటికి బయలుదేరితే రెస్టారెంట్కి వచ్చేసరికి 2:30 అయింది. ఇక్కడ వీడు పెట్టిన ఫుడ్ డిలేకి ఇరిటేషన్ వచ్చేసి ఏదో అలా తినేసి అయితే 5 బయటకు వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 5:45 అయిపోయింది. ఫుడ్ డిలే అయినా అందరం కొద్దిసేపు క్వాలిటీగా టైం అయితే స్పెండ్ చేసాము ఒకే చోట కూర్చొని. అది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇంటికి వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్లో పిన్ని, బాబాయ్, పిల్లలు అండ్ నాయనమ్మ అందరూ నందిగామ అయితే బయలుదేరిపోయారు. రేపు మండే పిల్లలకి స్కూల్ ఉంటుంది. సో ఈరోజు ఎంత ఎర్లీగా వెళ్ళిపోతే రేపు పిల్లలు అంత ఎర్లీగా లేచి స్కూల్కి వెళ్తారనమాట. డే మొత్తం ఎంత బిజీగా ఉన్నా కానీ ఎవ్రీ మంత్ 7th వచ్చిందంటే చాలు, ఎన్ని పనులు ఉన్నా కానీ కంపల్సరీగా మా చిట్టిదాని మంత్లీ బర్త్డేస్ కోసం టైం కేటాయించాల్సిందే. మార్నింగ్ నుంచి ఎటు వెళ్ళినా ఏం చేసినా కానీ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా కైవల్య మంత్లీ షూట్ చేయాలని చెప్పి నా బ్రెయిన్లో రన్ అవుతూనే ఉంది. ఎవ్రీ మంత్ ఏ థీమ్ చేయాలని చెప్పి నాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుందన్నమాట. సో జూలై అంటే రైనీ సీజన్ కాబట్టి సో రైనీ సీజన్ థీమ్ అని అనుకున్నాను. బట్ ఏమైందో నా బుర్రకు అసలు మర్చిపోయాను. అసలు ఈ థీమ్ చేయాలి అనే విషయమే అనుకున్నాను అనేది మర్చిపోయాను. ఏం థీమ్ చేయాలని చెప్పి రెస్టారెంట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆలోచిస్తూ ఉంటుంటే సంధ్యక్క వచ్చి చెప్పింది అనమాట, ఈ థీమ్ చేద్దాము రైనీ సీజన్ థీమ్ అని చెప్పి. అప్పుడు గుర్తొచ్చింది, నేను అసలు ఈ మంత్ ఇదే అనుకున్నాను కదా, అలా ఎలా మర్చిపోయాను అని చెప్పేసి. సో నా బుర్ర అంత బాగా పనిచేస్తుంది అనమాట, అనుకున్నవి కూడా మర్చిపోతున్నాను అన్నీ. ఇప్పటి వరకు 9 monthsకి మంత్లీ బర్త్డే థీమ్స్ చేశాను. ఇది 10th month అనమాట. ఈ 9 monthsలో ఒక్క దివాళీకే క్రాకర్స్ కోసం అని చెప్పి షాపింగ్ చేసుకొని వచ్చాను. అంతకు మించి ఇంకా ఏ మంత్లీ థీమ్కి షాపింగ్ అయితే చేయలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసాను అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ 10th monthకి అసలు అన్నీ బయట నుంచే తీసుకొని వచ్చాను అనమాట. ఒక్కటి కూడా ఇంట్లో ఉన్నది వాడలేదు. దానికి రీజన్ కూడా ఉంది. ఈ మంత్ ఏం చేద్దామని నేను ఆలోచిస్తూ ఉంటుంటే రమేష్ వచ్చి, ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, నువ్వు ఎవ్రీ మంత్ చేసేదే చేసేయి, వైట్ క్లాత్ ఒకటి వేసేసి దాని మీద బియ్యము, పప్పులు అండ్ పూలు అన్నీ జల్లేస్తావు, తర్వాత అమ్మాయిని పడుకోబెట్టి ఫొటోస్ తీసేస్తావు, అంతే కదా చేసేసి ఈ మంత్ కూడా అలానే అన్నాడు. నేను దాన్ని కొంచెం హట్ అయ్యానమాట. సో అందుకని ఈసారి అసలు ఇంట్లో ఉన్నది ఏవి వాడకుండా నేను బయటికి వెళ్ళి షాపింగ్ చేసి తీసుకొని వచ్చి చేస్తానని చెప్పేసి రమేష్కి ఛాలెంజ్ చేశాను. తను చాలా జోక్గానే అన్నాడు, నేను సీరియస్గా తీసుకున్నాను అనమాట. అసలు ఎవరికి ఓపికలు లేవు. టైం 7:30 అయింది. అప్పుడు వెళ్ళి షాపింగ్ చేసుకొని ఈ కలర్ చార్ట్స్ అన్నీ చూసుకొని తీసుకొని వచ్చాము. నేనైతే కైవల్యాన్ని రెడీ చేయడం ఒక్కటే చేశాను. ఈ మంత్ బర్త్డే థీమ్ అంత నీట్గా వచ్చింది అంటే దానికి మెయిన్ రీజన్ సంధ్యక్క అండ్ దివ్య. వాళ్ళిద్దరు కష్టం మామూలు కష్టం కాదు. ఈ ఆర్ట్ వర్క్ అంతా అసలు నాకు రానే రాదు. వాళ్ళ హెల్ప్ లేనిది ఇంత నీట్గా అయితే అసలు ఇంపాసిబుల్. అసలు థ్యాంక్ యూ సో మచ్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్ అక్క. వాళ్ళు అంత కష్టపడి థీమ్ చేసినప్పుడు నేను కూడా కింద మీద పడి ఒక 4 ఫోటోలు 4 వీడియోలు అయితే తీశాను. చాలా బాగా అయితే వచ్చాయి. అండ్ వాళ్ళ కష్టాన్ని ఊరికే డస్ట్బిన్లో పడేయాలని అస్సలు అనిపించలేదు. సో అందుకే వాటిని తీసుకొచ్చి ఇలా బెడ్రూమ్లో వాల్కి స్టిక్ చేసుకున్నాను అనమాట. నాకు పర్సనల్గా ఈ థీమ్ చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా నా బర్త్డే అండ్ కైవల్య మంత్లీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. ఇది ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.